జానకి జాగృతిని ఇంట్లో అందరి ముందు అనరాని మాటలన్నీ అని చెడామెడ వార్నింగ్ ఇచ్చి తనైతే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి జాగృతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూసి అక్కడ ఉన్న గీత వాళ్ళ అక్క మయూక ఇలా అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు ఇలాంటి పెద్ద తప్పు చేశావు, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నేను ఇన్నాళ్ళు తెలిసి తెలియక ఏదో తప్పులు చేశానే కానీ ఇలాంటి తప్పు అయితే మాత్రం అస్సలు చేయలేదు. అసలు నువ్వు ఇలా ఎందుకు చేశావు? అందరి ముందు అత్తయ్యని అవమానించావు కదా, మేనత్త కోసం అత్తయ్యని తలదించుకునేలా చేశావు. అసలు నువ్వెందుకు ఇలా చేసావు? చిచ్చి, నీ ముఖం చూడాలంటేనే చిరాకుగా ఉంది అని చెప్పి మయూక అంటుంది. అది వినగానే గీత చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జాగృతి ఇలా అంటూ ఉంటుంది, అమ్మ మయూక, అందరినీ మన వాళ్ళే అనుకోవడం మనం చేసిన తప్పు అని చెప్పి జాగృతి ఏడుస్తూ తలదించుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మయూక అందరి ముందు గీతని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. దాంతో గీత ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న బామ్మ అయితే, ఏంటమ్మా గీత, కనీసం ఈ అమ్మతో అయినా చెప్పుకోవాలనిపించలేదా నీకు? ఇది నా దగ్గర కూడా దాచావా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న జాగృతి అయితే ఇలా అంటూ ఉంటుంది, అత్తయ్య ఇక చాలు, మరి ఇంకా ఏమీ అనకండి. తనని మనం దగ్గరగా చూసి మన ఇంట్లో వ్యక్తిగా ఆదరించినందుకే ఇంత చేసింది. తనని మనం ఇక వదిలేద్దామని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న గీత ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మహారథి అయితే, నువ్వు కరెక్ట్గా చెప్పావు జాగృతి, తనని మనం ప్రేమగా చూసి ఆరాధించడం వల్లే తను ఇలా చేసింది. అందుకే నువ్వు ఇప్పటికైనా సరే అర్థం చేసుకున్నావు. ఏరా అఖిల్, ఇప్పటికైనా నీ భార్య అంటే ఏంటో నీకు అర్థమైంది కదా, నీ భార్య మనస్తత్వం ఏంటో, నీ భార్య ఎవరితో ఎలా ఉంటుందో అర్థమైంది కదా, ఇప్పటికైనా మారండి. ఆ గీత మాయలో పడకుండా ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పి మహారథి అంటాడు. అది వినగానే గీత చాలా బాధపడుతూ అఖిల్ వైపు చూస్తుంది. ఇక అఖిల్ అయితే చాలా సీరియస్గా గీత వైపు చూస్తూ వాళ్ళ నాన్న చెప్పిన మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు. ఇక జాగృతి, అఖిల్, మహారథి వీళ్ళందరూ కూడా గీత మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక గీత అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, share and subscribe friends. Thanks for watching.